కళ్యాణ లక్ష్మి కార్యక్రమం చేపట్టడానికి ఆవేదన ఉందా? ప్రతి రైతుకు ₹1,00,000 రుణమాఫీలో భాగంగా 3 విడతలు ఇచ్చినందుకు మీకు ఆవేదన ఉందా? అంటే ఏ విషయంలో 24 గంటల కరెంటు కోత లేకుండా ఇళ్లకు పరిశ్రమలకు కరెంటు ఇస్తున్నందుకు ఆవేదన ఉందా? రైతులకు 9 గంటల కరెంటు ఇస్తున్నందుకు ఆవేదన ఉందా? వచ్చే సంవత్సరానికి రైతులకు కూడా 24 గంటలు కరెంటు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు మీకు ఆవేదన ఉందా? ఏ విషయంలో ఆవేదన ఉంది? ఎప్పుడు ఆవేదన పడాలనో అప్పుడు ఆవేదన పడలే, అప్పుడు నిద్రపోయాడు. కిరణ్ కుమార్ ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు ఉంటే చాలని ఆంధ్రపక్షం వహించారు. తెలంగాణ రాలేదని, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా ఆత్మగౌరవం నిలబడట్లేదని, రావట్లేదని ఆవేదన చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో మీరు దావతులు, పండుగలు, పబ్బాలు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెప్పని ఆంధ్రపక్షం వహించారు. ఇప్పుడు ఆవేదన పేరిట ముసలి కన్నీరు కాస్తాం. మీరు చెప్పిన మాటలు నమ్మి మోసపోయేటువంటి పరిస్థితిలో ఇలా గ్రామీణ రైతాంగం కానీ, గ్రామీణ మహిళలకు కానీ, యువజనులకు కానీ లేరు. ఉంటే ఆలోచన లేని వాళ్ళే ఉంటే ఇలా టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి ఎందుకు పట్టం కట్టేవాళ్ళు? తెలంగాణ ఇచ్చినామని చెప్పినా మీకు ఓట్లు వేయలేదు. తెలంగాణ తెచ్చిన పార్టీకి ఓట్లు వేసిన, నాయకత్వాన్ని అప్పగించారు, అధికారాన్ని అప్పగించారు. అందుకే ప్రజలు ఎప్పుడే గాని మాటల్ని నమ్మరు, చేతల్ని చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ఉద్యమ సందర్భంలో అయినా, ఇలా అధికారులకు వచ్చిన తర్వాత అయినా చెప్పిన ప్రతి మాట కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చే 10 సంవత్సరాల కాలమైనా, 20 సంవత్సరాల కాలం వస్తుందైనా మళ్ళీ మీకు అవకాశం రాబోదు. ఎందుకు రాదు అంటే ఈ ప్రభుత్వానికి చేయాలన్న తపన ఉంది. ఏ ఆలోచన చేసినా, ఏ పని చేసినా ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చిత్తశుద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రజా సమస్యలు ఒకటి పరిష్కారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ప్రజలు ఉంది. మీకు అవకాశం రాదు. మీకు 70 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. కనీసం తాగడానికి ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వలే, కరెంట్ ఇవ్వలే. అదే 2.5 సంవత్సరాల కాలంలోనే ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికే, 2017 డిసెంబర్ నాటికే ఇంటింటికి తాగు తెలియబోతాం. ఇప్పుడు 70 సంవత్సరాలు మీకు కనీసం ఆలోచన రాలేదు. చేస్తాం అంటే మీకు, మీ పార్టీలో గతంలో మీకు, మీ ముఖ్యమంత్రి, ఈరోజు మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం, మా పార్టీ వ్యత్యాసం ఎంత ఉందంటే భూమికి ఆకాశం అంత వ్యత్యాసం ఉంది. వచ్చేటువంటి 3-4 సంవత్సరాల్లో మీరు 70 సంవత్సరాలు జరగని కలిసి చూస్తారు. ఇప్పటికైనా ప్రజల పక్షమే తప్ప ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉట్టిగా అవ్వాండ వేసుకుంటున్నాం, అడుగులు మాట్లాడుకుంటున్నాం చేస్తే ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే విస్మరించరు. ఇంకా అవాస్ పాలు కావద్దు, అగౌరవ పాలు కావద్దు.